చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో 3 పార్టీల నేతలు 3 తీరులుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభివృద్ధి మంత్రాన్ని అందుకుంటే వైసీపీ ఇన్ఛార్జ్ కేడర్కు మొహం చాటేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన నేత మాలల ఐక్యత పేరుతో కొత్త నినాదాన్ని అందుకొని ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉనికిని కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. 2019లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఎంఎస్ బాబుకు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ చేతిలో పరాజయం పాలైన వైసీపీ నేత సునీల్ కుమార్ యాక్టివ్గా లేరు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజల్లోకి దూసుకుపోతుంటే ఇక పూతలపట్టును పట్టుకుని వేలాడితే ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త ఉన్నారని టాక్. ఇక గత ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిన ఎంఎస్ బాబుకు రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నట్టుగా ఉంది. దీంతో ఉనికి కోసం మాలల ఐక్యత నినాదాన్ని అందుకున్నారు. ఏ ప్రభుత్వం ఈ వర్గాలను పట్టించుకోవడం లేదంటూ మాలల హక్కుల సాధన కోసం సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 23న రాయలసీమ మాలల సింహగర్జన పేరుతో తిరుపతిలో సభ పెట్టారు. ఈ క్రమంలోనే చిత్తూరు, పూతలపట్టు, గంగాధర, నెల్లూరు నియోజకవర్గాల మాల నేతలు, యువజన, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ రాజకీయాలకు అతీతం అంటూనే పొలిటికల్ గా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూతలపట్టు ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ 2014లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నాయకత్వం పక్కన పెట్టి ఎంఎస్ బాబుకు సీటు ఇవ్వడంతో గెలిచారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత కారణంగా గత ఎన్నికల్లో ఎంఎస్ బాబును కాదని మళ్లీ సునీల్ కుమార్ కు సీటు ఇచ్చింది. కానీ టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ చేతిలో ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. పూతలపట్టు మినహా ఇతర నియోజకవర్గాల్లో జరిగే పార్టీ ప్రోగ్రామ్స్ కు హాజరవుతున్నారు. దీంతో క్యాడర్ తలబాదుకుంటోంది. ఇన్ఛార్జిని మార్చాలన్న డిమాండ్ వస్తోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. వైసీపీ ఏలుబడిలో కుంటుపడిన ప్రగతిని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 3 నేతలు 3 విధాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం ఎమ్మెల్యే దృష్టి పెడితే కాంగ్రెస్ నేత ఎంఎస్ బాబు మాలల ఐక్యత నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ టచ్మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించడంతో పూతలపట్టు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఎంఎస్ బాబు మాలల ఐక్యత నినాదం వెనుక వేరే ఉద్దేశం ఉందని వినిపిస్తోంది. మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతోనే ఉన్నారని టాక్. ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ యాక్టివ్గా లేకపోవడంతో ఆ స్థానంలోకి రావాలని ఎంఎస్ బాబు భావిస్తున్నారని సమాచారం.